ఈరోజు నియో బీబీసీ 15వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇది చెప్పాలంటే మేము 1998లో బీబీసీ హాస్పిటల్ హిమాయత్ నగర్ చౌరస్తాలో స్టార్ట్ చేశాము. 1998 చూసుకుంటే 25 సంవత్సరాలు, అంటే దీనిని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా అనొచ్చు. ఫౌండర్ మెంబర్స్ ప్రొఫెసర్ బి సురేష్ సార్, ప్రొఫెసర్ సి సురేష్ కుమార్ సార్, ప్రొఫెసర్ బి మహేందర్ రెడ్డి సార్, and late Professor P.V. Gopalakrishna sir was with Neo BBC till his last breath of Gopalakrishna sir. అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా 6 కలిసి పెడుతున్నారు కాబట్టి 6 నెలలు కూడా ఉండదు అన్నారు. కానీ ఈరోజు మేము గర్వంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పుకుంటున్నాను. అలాగే మా హాస్పిటల్ ఈరోజు చీఫ్ గెస్ట్గా జస్టిస్ వివిఎస్ రావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ డాక్టర్ ఏ.వై. చారి, రిటైర్డ్ డిఎంఈ ఫ్రమ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అండ్ డాక్టర్ అబ్రహాం గారు, ఎక్స్-ఎమ్మెల్యే ఆఫ్ అలంపూర్, మా గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే మా హాస్పిటలు ముఖ్యంగా చెప్పాలంటే స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలలో ప్రొఫెసర్స్ ఉండటం వల్ల మాకు ఎలాంటి కేసు వచ్చినా నిర్ధారణకు మనకు ఇబ్బంది రాలేదు. అలాగే కార్పొరేట్ ఫెసిలిటీ ఫర్ కామన్ మ్యాన్, అంటే కార్పొరేట్ ఫెసిలిటీ తోటి తక్కువ ఖర్చుతోటి వెంటనే నిర్ధారించి వచ్చిన పేషెంట్ల్లో కూడా మనం ట్రీట్ చేసి పంపగలుగుతున్నాము. అలాగే ఈ 15 సంవత్సరాలలో 15,600 పేషెంట్స్ దాదాపు పీడియాటిక్స్ కావచ్చు, పీడియాటిక్ సర్జరీ కేసెస్ కావచ్చు, న్యూ బార్న్, అది లోయెస్ట్ బర్త్ 600 grams 28 weeksని కూడా శ్రీరామ్ రక్షించగలిగాడు. 2016 నుంచి మాకు ఫెలోషిప్ క్యాండిడేట్స్ ఈ హాస్పిటల్లో నియోనేటల్ ఐఏపీ ఫెలోషిప్ క్యాండిడేట్స్ 9 బ్యాచెస్ ఇప్పుడు అయిపోయినాయి ఇప్పటివరకు. ఇప్పుడు ప్రజెంట్ 10th బ్యాచ్. ఈ 9 బ్యాచెస్ కూడా అందరూ పాస్ అయిపోయారు. అంటే దట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ శ్రీరామ్ అండ్ డాక్టర్ సి సురేష్ కుమార్. ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏమంటే ఫ్రీ అంబులెన్స్ ఇన్ ట్విన్ సిటీస్, ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్ with transport incubator, with experienced neonatalist or neonatal fellow, with experienced sisters, round the clock 24 గంటలు మనకు అందుబాటులో ఉంటున్నారు. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు అక్కడ పోయి ట్యాకిల్ చేస్తారు, అవసరం వస్తే షిఫ్ట్ చేస్తారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మా హాస్పిటల్ది దాదాపు మేము 1998లో స్టార్ట్ చేసినప్పుడు మా నియో బీబీసీ, ప్రస్తుత నియో బీబీసీ అనుకోవచ్చు, బీబీసీ ఆ రోజులలో 6th హాస్పిటల్. కానీ 1998 తర్వాత మనకు దాదాపు 100 హాస్పిటల్స్ యాడ్ అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, పీడియాటిక్, నియోనేటల్ అండ్ మదర్ హాస్పిటల్స్. ఈ 100 పైనగా ఉన్న జంట నగరాలలో ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్క నియో బీబీసీ మాత్రమే ఆరోగ్యశ్రీ తోటి ఎంపానల్ అయింది. ఈ ఆరోగ్యశ్రీ తోటి మేము ఎంతోమంది పేద పిల్లలకు కానీ, నియోనేట్స్ కానీ, నవజాతులు కానీ అందరినీ కూడా ఫ్రీగా ట్రీట్ చేసి సంతోషంగా పంపగలుగుతున్నాము. అలాగే ఈవెన్ 2021లో మాకు జంట నగరాల్లో ఓన్లీ నియో బీబీసీ హాస్పిటల్ మాత్రమే కోవిడ్ వ్యాక్సినేషన్, అడల్ట్ వ్యాక్సినేషన్ మాకు పర్మిషన్ వచ్చింది. దాదాపు 2,000 మందికి మేము టీకాలు వేసి బెనిఫిషరీస్ మా స్టాఫ్ వాళ్ళని అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఇలా హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఏ ఒక్క కేసుకు మాకు నిర్ధారణకు కానీ, చికిత్సకు కానీ ఇబ్బంది రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మాది level 3 నియోనేటల్, level 2 పీడియాటిక్స్ ఉన్నది. అందరూ కూడా హ్యాపీగా పోయినని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో, తక్కువ రోజులతో, సరైన నిర్ధారణతో మేము పంపించగలుగుతున్నాము. ఇది గర్వంగా
పూర్ మ్యాన్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా ఏ హాస్పిటల్లో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈవెన్ హైదరాబాదు జటనగర్లో కూడా 6 ప్రొఫెసర్లు ఉన్న ఒక్క స్పెషాలిటీ హాస్పిటల్ కేవలం మాదే అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు దాదాపు 150 మంది పీడియాట్రిషియన్స్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు సీనియర్స్ కానీ ఇక్కడికి వచ్చి జస్ట్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు వాళ్ళలో 25 మందికి దాదాపు మేము ఫెలిసిటేషన్ చేశాము. అలాంటి ఘనత మా ఒక్కరికే దొరికింది. ఇంతమంది ప్రొఫెసర్లని, సీనియర్స్ని, ప్రముఖమైన పీడియాట్రిషియన్స్ని ఫెలిసిటేషన్ చేసే అవకాశము మా హాస్పిటల్కి వచ్చింది. దానికి కూడా మేము ఈ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు ఎవరైతే రెఫర్ చేస్తారో, మా మీద నమ్మకం ఉన్నదో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Like and subscribe Eagle Media Works.